హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వైసెస్ మల్టీవర్స్. ఈరోజు మీకు పన్నీర్ కర్రీ చెప్పేస్తానండి. ఇంత ఈజీగా చేశాను అంటే మీరు కూడా నమ్మరు. అసలు చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా, బిగినర్స్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ. ఎలా చేయాలి అంటే ఇప్పుడు నేను మీతో షేర్ చేసేసుకుంటాను, మీరు కూడా చూసి చేసేయండి. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 2 ఇలాచీ, ఒక హాఫ్ బే లీఫ్, అలాగే 2 లవంగాలు, ఒక చిన్న సిన్నమన్ స్టిక్, అలాగే ఒక కొంచెం పెప్పర్ని కూడా యాడ్ చేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం ఫాస్ట్గా వేగాలంటే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మరి అందులో బాగా వేగిపోయిన తర్వాత ఒక టమాటాని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక 3/4 కప్పు హాట్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసిన తర్వాత టమాటా గుజ్జుగా తయారైనంత వరకు మనము కొంచెంగా బాయిల్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం అంతా బాగా బాయిల్ అయిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఇది చల్లారిన తర్వాత మిక్సీలో పెట్టుకుందాం. ఆ తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మసాలాలు అస్సలు మాడకుండా మనం వేగించుకోవాలనుకుంటే అందులో మనము ఒక 3 టేబుల్ స్పూన్ హాట్ వాటర్ని యాడ్ చేయండి. అప్పుడు మసాలాలు ఏమీ మాడకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. నేను 3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటూ అది బాయిల్ చేసుకున్నాను. అది దగ్గరగా అయినంత వరకు బాగా బాయిల్ చేసుకున్నాక మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. అది మొత్తం అంతా బాగా కలిసి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఒక 50 గ్రామ్స్ పన్నీర్ని కూడా తీసుకొని అందులో యాడ్ చేసుకుందాం. అంతే, మొత్తం అంతా వేసి కలుపుకుందాం. ఆ తర్వాత కొంచెం ఉడికిన తర్వాత నేను ఇందులోని ఒక 1/2 కప్పు వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. హాట్ వాటర్ని మాత్రమే యూజ్ చేస్తున్నానండి. అదంతా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే ఆయిల్ పైకి తేలుతుంది. అందులో కొంచెం కసూరి మేతి క్రష్ చేసి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అది వేసి ఒకసారి కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.